డీలిమిటేషన్లో భాగంగా అల్వాల్ సర్కిల్లోని కానాజీగూడ ప్రాంతాన్ని గుర్తించి కానాజీగూడ 195వ డివిజన్గా ప్రకటించడంతో కానాజీగూడ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్వాల్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ కలిసి కానాజీగూడ డివిజన్గానే కొనసాగించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానాజీగూడకు 200 సంవత్సరాల చరిత్ర ఉందని ఇన్ని రోజులు గుర్తించి డివిజన్గా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా కానాజీగూడ డివిజన్లో కలపాలని ఈ సందర్భంగా కోరారు. కానాజీగూడ డివిజన్ ప్రకటించడంలో సహకరించిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాసులు నిరంజన్, నందకుమార్, శ్రీధర్ రెడ్డి, సంతోష్, సాగర్, రామకృష్ణ, శ్రీకాంత్, వీరేష్, సదానందం, రవీందర్, వేణు, కన్నా, సంపత్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఈ ఇంద్రానగర్ కాలనీ, కృష్ణ, సాయినగర్, సత్యసాయి ఇవన్నీ అటు అస్మత్పేట్ డివిజన్ అది కూడా ఏదైతే భూమి ఉంటుందో అవి కూడా ఏంటంటే ఒకవేళ భూమి నుంచి మాకు నోటిఫికేషన్ రాలేదు, అవి కూడా ఈ కరాజూడ డివిజన్ అవి మన పోయిన ముందుగా రేవంత్ రెడ్డి అన్న గారికి మా కానాజీగూడ డివిజన్ 195 నిర్ణయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా గ్రామస్తులందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. బ్రిటిష్ కాలం నాటి కానాజీగూడ ఇది పురాతన కానాజీగూడ, 200 సంవత్సరాల చరిత్ర ఉన్న కానాజీగూడ. ఈ కానాజీగూడ నిర్ణయించి డివిజన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చేయాలని ఈరోజు డీసీ గారికి మెమరాండం అందించాం. కృతజ్ఞత కూడా చెప్తున్నాం. డీలిమిటేషన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం గవర్నమెంట్కి. ఒక బీజేపీ పార్టీ తరపున నేను బీజేపీ వెంకట అధ్యక్షుడు. అదేవిధంగా కానాజీగూడ ఏ విధంగా అయితే ఒక డివిజన్గా గుర్తించారో సమీప బస్తీలు అన్నీ కలిపి కూడా అదే కానాజీగూడ ఉండాలని మరొక్కసారి మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డీసీ కమిషనర్ కలవడం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ కానాజీగూడ డివిజన్ని మాకు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి, అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి, అలాగే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు ఒక గుర్తింపు కానాజీగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నాటి కానాజీగూడకు ఒక గుర్తింపు ఉన్నది. నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పొలాలు ఉండే, సేన్లు ఉండే, కౌలకి చేస్తుండే కానాజీగూడ గ్రామస్తులు, పెద్దలు. అదేవిధంగా గుర్తించి ఆ కానాజీగూడను గుర్తించి ఈరోజు ప్రభుత్వము కానాజీగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా డివిజన్ ఏర్పాటు చేసినందుకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.